welcome back to the channel. This is Saiti. Na channel first time చూసినట్టయితే consider subscribing and also old videos చూడకపోతే చూసేయండి. సో ఈ వీడియో వచ్చేసి నేను వెడ్డింగ్ తర్వాత తీసుకున్న శారీస్ అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి. నేను అంత గ్రాండ్గా ప్రిఫర్ చేయను. నేను చాలా మినిమల్గా అండ్ సింపుల్గా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ చాలా నచ్చుతాయి అనమాట. అవి ఎలిగెంట్గా ఉంటాయని అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ నా హాఫ్ శారీ కలెక్షన్ అండ్ ఆల్సో నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ అండ్ అర్కలీస్ అన్ని 2 వీడియోస్గా చేసి పెట్టిన. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ వేస్తే చెక్అవుట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఈ రెడ్ అండ్ గ్రీన్ శారీ అనమాట. పెళ్ళంటే ఫస్ట్ ఇది మెయిన్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ కలర్లో శారీ తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. నా వెడ్డింగ్ శారీ గోల్డ్ తీసుకున్నాను, అందుకే నేను ఇంకా గ్రీన్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. దీనికి నార్మల్గా ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టి అండ్ ఆల్సో ఇట్లా హై నెక్ వస్తుంది అనమాట. నేను నార్మల్గా అంత డీప్ నెక్స్ అట్లా ప్రిఫర్ చేయట్లేదు ఆ టైంలో. సో శారీ మొత్తం ఇట్లా చిన్న బూటీస్ వస్తాయి అండ్ ఆల్సో కింద చిన్న బార్డర్స్ అనమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నా. ఈ శారీ అరౌండ్ 4500 ఆర్ 5000 అట్లా పడింది అనమాట. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట మంచిగా. ఫర్ ద నెక్స్ట్ థింగ్ ఈ బెనారసీ శారీ నాకు చాలా నచ్చి తీసుకున్నా. ఇది చాలా బడ్జెట్ అనమాట. అండర్ 2000 తీసుకున్నాను నేను ఈ శారీ. మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. సో ఇట్లా చిన్నగా ఇట్లా ప్రింట్స్ వస్తాయి అనమాట. దీని మీద శారీ మొత్తం అట్లనే ఉంటుంది, ప్లెయిన్ అనమాట. సో కింద మంచిగా పెద్ద బార్డర్ వస్తుంది అండ్ ఆల్సో దీనికి ఇట్లా టాజల్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో ఈ శారీ తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ దివాళీకి వేసుకున్నాను అనమాట. సో ఇది అండ్ ఆల్సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఆల్సో స్లీవ్స్. నేను లాస్ట్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నేను తీసుకున్నప్పుడు మా అమ్మవారికి వేసిన శారీ అనమాట. సో నేను ఇది దివాళీకి కట్టుకున్నా. హ్యాండ్స్ కూడా కొంచెం ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో దట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కొంచెం. అండ్ చాలా బాగుంటుంది. సెల్ఫ్ కలర్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, ఇట్లా కాంట్రాస్ట్ వీటన్నిటికన్నా. సో తప్పకుండా ట్రై చేయండి. ఆ శారీ అమ్మవారికి కట్టినా అని చెప్తున్నారు. సో ఈ శారీ నా కోసం తీసుకున్న. యాష్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు డ్రెస్సెస్లో అన్ని లైక్ ఫ్రాక్స్లో అన్నిట్లో నా దగ్గర యాష్ కలర్ ఉంది. సో ఈ యాష్ కలర్ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ 6K పెట్టి తీసుకున్నా. సో దీనికి కూడా ఇట్లా మంచిగా ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కంపేర్ టు దట్ గ్రీన్ వన్. సో చాలా పెద్దగానే ఉంటుంది ఇది. అండ్ శారీ కూడా చాలా బాగుంటుంది. కట్టుకుంటే అయితే మస్తు అనిపిస్తుంది అనమాట. ఈజీ టు క్యారీ, చాలా లైట్ వెయిట్ ఈ శారీ. సో అస్సలు వెయిట్ ఉండదు. సో దీనికి కూడా ఇట్లా చిన్న టాజల్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా సాఫ్ట్ అండ్ క్యాజువల్ శారీస్ అనమాట. సో దీనిపైకి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కొట్టించుకున్నా. నేను ఎక్కువ బ్యాక్ హుక్సే ప్రిఫర్ చేస్తాను, నాకు ఎందుకు అదే నచ్చుతుంది. సో ఇది కొంచెం వింటేజ్ కైండ్ ఆఫ్ పెట్టించుకున్నా. మరీ ఇట్లా ఫుల్ కాకుండా, మరీ ఇట్లా హాఫ్ కాకుండా ఇక్కడ మిడిల్కి వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు. సో ఇట్లా నెక్ వచ్చేసి ఇట్లా యూ షేప్ పెట్టేసుకుంటే కొంచెం డీప్ ఉంటుంది నెక్ కంపేర్ టు ద ప్రీవియస్. ద నెక్స్ట్ థింగ్ ఈ శారీ అయితే నేను నా గణేష్ చతుర్థి వ్లాగ్, రీసెంట్ గణేష్ చతుర్థి వ్లాగ్లో తీసుకొని చూసుంటారు. ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ చేస్తే తప్పకుండా చూడండి. సో ఇదనమాట శారీ. యాష్ కలర్ అగైన్. నేను ఆల్సో ఈ పింక్ బార్డర్, నాకు కాపర్ బార్డర్స్ అస్సలు నచ్చవు. లైక్ కాపర్ వీవింగ్ ఇదంతా అస్సలు నచ్చదు అనమాట. యాక్చువల్లీ ఈ శారీ అప్ సైడ్ డౌన్ ప్లీట్ చేసి ఉంది. సో లోపల అయితే శారీ ఇట్లుంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఎంత ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది అంటే అంత ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా బ్రాకెట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. నాకు బేసికల్గా ఈ బ్రాకెట్ బ్లౌజెస్ అస్సలు నచ్చవు. సో అంటే ఇట్లా వర్క్ వచ్చి అట్లుంటే నచ్చవు అనమాట. బట్ స్టిల్ అప్పుడు తప్పక తీసుకోవాల్సి వచ్చింది, నా ఫేవరెట్ కలర్ కాబట్టి. సో ఇట్లా అంతా స్కాలప్స్ పెట్టించుకున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా నీట్గా స్టిచ్ చేయించి హ్యాండ్స్ ఇట్లా ఫుల్గా వస్తాయి. చాలా బాగుంటుంది. ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఇట్లా స్కాలప్స్ పెట్టి ట్రై చేసుకోవచ్చు. బ్లౌజ్ ఇప్పటికీ కూడా స్కాలప్స్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఈ పింక్ కలర్ శారీ అనమాట. ఇది యాక్చువల్లీ పట్టు శారీ, కాకపోతే నాకు తెలియక నేను వాషింగ్ మిషన్ వేస్తే ఇట్లా అయిపోయింది అనమాట. సో ఇది అరౌండ్ 10,000 పెట్టుకున్నా. ఇది సాఫ్టెస్ట్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంటుంది కట్టుకుంటే. సో దీనికి కూడా బ్లౌజ్ నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్ చేయించిన, అప్పుడు అంత ఐడియా లేకుండే. సో ఇట్లా ఖరాబ్ చేసిన అనమాట దీన్ని. బట్ ఐ రియలీ ఫీల్ రిగ్రెట్. కానీ అట్లా ఖరాబ్ చేసినాక కూడా నేను మళ్ళీ వేసుకున్నా. సో నాకు అంత ఇష్టం ఆ శారీ. సో కొన్ని కలర్స్ ఉంటాయి కదా, మనకు మస్తు ఇష్టం ఉంటుంది. సో ఎన్నిసార్లు ఖరాబ్ అయినా మళ్ళీ మనం ట్రై చేస్తూనే ఉంటాం వాటితోని. నెక్స్ట్ థింగ్ ఈ శారీ
ఇక్కడ మొత్తం సిల్వర్ వచ్చేసి అనమాట, బ్లూ కలర్. సో నేను ఈ శారీ మేము తిరుపతి వెళ్తాం కదా ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత, సో దానికోసం అని చెప్పి తీసుకోండి అనమాట. ఎంత బాగుందని అంత బాగుంది. కాకపోతే ఆ రోజు నేను హడావిడిలో కట్టుకోవడం వల్ల అస్సలు మంచిగా కుదరలేదు. ట్రై చేసిన చాలా చాలా ప్రిటీ ఉంటుంది. సో ఇది కూడా ఇట్లా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించేసిన అనమాట. ఇది బై మిస్టేక్ ఫ్రంట్ హుక్స్ కొట్టేసింది, బట్ చాలా బాగుంటుంది కలర్. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను అనమాట శారీ. చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, లైక్ వింటేజ్ వైబ్స్ ఇచ్చింది అనమాట నాకు ఈ శారీ చూడగానే. సో ఇది అరౌండ్ నాకు 4500 అట్లా పడింది, బట్ వర్త్ ఇట్ చాలా వర్త్ ఇట్ అనమాట. నేను ఇది సేల్లో ఉన్నప్పుడు తీసుకోలేదు, సో ఒరిజినల్ ప్రైస్కి తీసుకున్నా. సేల్లో కూడా ఇలాంటివి చాలామంది కొనుక్కున్నారంట, ఐ డోంట్ నో. నేను చాలా ముందు తీసుకున్న. బార్డర్ అదంతా వింటేజ్ కైండ్ ఆఫ్ చాలా చాలా ప్రిటీగా వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది అనమాట. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చెక్అవుట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో ఉంటే చెక్అవుట్ చేసేయండి. బ్లౌజ్ కూడా ఇట్లా స్వీట్ హార్ట్ని చిన్నగా పెట్టించుకొని హ్యాండ్స్ ఇట్లా ఫుల్గా పెట్టించుకున్నాను అనమాట. సో వింటేజ్ వైబ్స్ వచ్చినాయి ఆ రోజు. మొత్తం చాలా క్లాసిక్ ఉండే కలర్ అండ్ ఆల్సో నాకు చాలా బాగా సూట్ అయిందని అనిపించింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చెక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ కూడా చేయండి నా శారీ ఎలా ఉంది అని చెప్పి. అనదర్ శారీ. సో ఇది నా వరలక్ష్మి వ్రతం వడి బియ్యం అప్పుడు ఎక్స్ట్రా శారీ తీసుకోవాలి కదా, సో అప్పుడు ఇట్లా గ్యాప్ బార్డర్ శారీ తీసుకున్నా. ఇదంటే ప్రింటెడ్ కలంకారీ శారీ అనమాట. ఇది నాకు చాలా తక్కువనే పడింది, 1500 అట్లా పడి ఉండొచ్చు. సో దీన్ని కూడా సింపుల్ బ్లౌజ్తో పేర్ చేసేసిన. సో మిగతా కలెక్షన్ మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల నేను కంప్లీట్గా వీడియోస్ చేయలేకపోతున్నా. వన్స్ ఇంటికి వెళ్ళాక తప్పకుండా వీటన్నిటికీ పార్ట్ 2 చేస్తా. ఏదైనా శారీ నచ్చితే కమెంట్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీట్లో నెక్స్ట్ వీడియో. బై గైస్, సబ్స్క్రైబ్.